దగ్గర ఏం హరాస్మెంట్ ఇంకా ఏదైనా కక్ష సాధింపులు అవన్నీ లేవు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండే అలా మేము అందరం సఫర్ అయినాము. అదే చెప్తాను ఇప్పుడు మరి అదే కానీ అన్నీ కూడా ఇప్పుడు గూడెమున్నది వాళ్ళకి ఇంకా ఇప్పుడు హౌస్ మేము కొన్ని 10-15 మంది ఇవి లేవు. రోడ్డు అయితే 15 ఏళ్ళ నుండి వాళ్ళు అడుగుతున్నారు. అట్లా ఇవన్నీ సమస్యలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. యాక్చువల్గా నేను అప్పుడు మున్సిపాలిటీలో కలుపుతామంటేనే వద్దని చెప్పిన. నేను కోర్టు పోయి కూడా కొట్లాడినా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఆడుతున్నాము, మున్సిపాలిటీ పోతున్నాయి, డబ్బులు ఎటుపోతున్నాయో తెలియదు. ఇప్పుడు అదే మనం విదిన్ ద బోర్గాం గ్రామ పంచాయతీలో ఉంటే మీకు ఏదంటే అది అయిపోతుండే. ఇప్పుడు 15th ఫైనాన్స్ డబ్బులు వస్తుండే, తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్స్ వస్తుండే, పంచాయతీరాలు పెట్టాల్సి వస్తుండే. పంచాయతీరాలు ఇప్పుడు బాగా ఫండ్స్ ఉన్నాయి. రూరల్ ఏరియాలో ప్రాబ్లం ఎందుకు లేదంటే అక్కడ మీకు ఎస్సీ సప్లైన్ కానీ ఎస్టీ సప్లైన్ కానీ పంచాయతీరాలు కానీ మనకి ఇప్పుడు దగ్గర 40,000 కోట్లు ఫండ్ ఉంది పంచాయతీరాల. ఇది మనకి ఇప్పుడు మన ఏరియాలో పెట్టరాదు, అర్బన్ ఏరియా అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఏదంటే ఏదైనా ఉంటే అర్బన్ ఏరియాతో లేకపోతే ఇంకా లోన్ తీసుకొని పెట్టుకోవాలి, లేదంటే ఇట్లనే మున్సిపల్ ఫండ్ ఏదంటే పెట్టుకోవాలి. అట్లా లిమిటేషన్ అయిపోయింది. కొంచెం మనకు 1 year అయినా కానీ ఇప్పటికి కానీ మనకు పనులు అవుతున్నాయి తప్పకుండా. ఇంకా ఇది నేను ఈ విలీన గ్రామాల గురించి కూడా, మన విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి కదా, అన్ని రిచ్ విలేజెస్ ఉండే, ఇవాళ వైపు గరీబ్ అయిపోయినాయి. అయితే ఏమైందంటే దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మీ కాలనీలో ఉన్న ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు చేయడానికి మొత్తం ఎస్టిమేషన్ చేసాము. అంటే మనదే కాదు, ఇప్పుడు సారంగపూర్ కానుంటే కాలు రోడ్డు మొత్తం కూడా ఒక 60 crores ప్రపోజల్ పెట్టి పంపించిన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించిండు. కాకపోతే గవర్నమెంట్లో డబ్బులు లేవు కాబట్టి కొంచెం వెనుక ముందు వస్తాయి అవి. సో అంటే మీ కాలనీ అభివృద్ధిలో మీకు ఏది ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అన్నీ కూడా, ఇక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా మీకు కుటుంబ సభ్యులని నేను అన్నింటుకుంటా. మేము కోరుకునేది మీ సహకారం. అదే మేము కోరుకునేది మీ సహకారం అంతే, అంతా ఏం లేదు. సో మీరు విఘ్నులు అన్నీ తెలిసిన వాళ్ళు అట్లా చాలా వెనుకబడిపోయింది సార్. మీరు మాటలు చెప్తున్నారు సార్, చాలా ఆనందం. ఇంతవరకు మాటలు ఇంటర్నల్ రోడ్స్ ఆశనే లేకుండా చాలా సంతోషం. రెగ్యులర్ టచ్లో ఉండండి. ఇప్పుడు మీరు 25 years అయినా చెప్తున్నా కదా నేను. ఇప్పుడు మనకు రేపు ఫౌండేషన్ వేసేది అభివృద్ధి కాక, అభివృద్ధి దగ్గర అది 1 కోటి రూపాయలు 2 పైన ఉంటుంది ఒక ట్యాంకే. పెద్దది 7 lakh కేఎం అంతా. మనకు నిజామాబాద్కు చరిత్ర ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం. అంతకుముందు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ టైంలో 100 కోట్లు తెచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడితేనే అబ్బో అన్నారు. ఇవాళ మనం వర్క్ స్టార్ట్ చేసింది 400 కోట్లు. అర్థమైందా? వేరేవాడైతే అంగం వేసి అన్నట్టు అట్లా చెప్తున్నాం కదా. ఇప్పుడు మాకు చేసి చెప్పుకునే పరిస్థితిలో మేము లేకుండా తయారైంది అది. అంటే మన రూరల్ మట్టుకు అయితే ఖచ్చితంగా ఈ 6 డివిజన్లకు మేము మూడుగా 5th division కానీ 4th division కానీ ఇప్పుడు కొన్ని కలిసే ఉన్నాయి కదా. అదే ఇటు మన ఇప్పుడు ఎంత సబ్స్టేషన్ అదంతా 4th వచ్చినా కానీ ఇక మీరు అందరూ కూడా కలిసి ఉంటారు కదా. బాగా